క్వశ్చన్ చూద్దాం. వర్కింగ్ 6 hours a day, 15 persons కంప్లీట్ ద వర్క్ ఇన్ 26 days. అంటే రోజుకి 6 గంటలు చొప్పున 15 మంది పర్సన్స్ 26 రోజుల్లో వర్క్ కంప్లీట్ చేయగలరు. ఇన్ హౌ మెనీ డేస్? అయితే ఎన్ని రోజుల్లో 13 పర్సన్స్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 10 hours a day. అంటే ఏం ఫార్ములా వేస్తాం మనం? M1D1H1. ఓకేనా? ఆ ఫార్ములా వేస్తాం. సొల్యూషన్ M1 ఇంటూ D1 ఇంటూ H1 ఈక్వల్ టు M2 ఇంటూ D2 ఇంటూ H2. M1 అంటే ఏంటి? మ్యాన్ పవర్. ఎంతమంది ఉన్నారు మ్యాన్ పవర్? 15%. నెంబర్ ఆఫ్ డేస్ 26. D అంటే డేస్ 26. H అంటే హవర్స్. హవర్స్ ఎంత? 6 hours a day. సో ఇక్కడ ఏమడిగాడు? ఇన్ హౌ మెనీ డేస్? మనకి D ఎంతో తెలియదు ఇక్కడ, కానీ 13 persons వర్కింగ్ 10 hours a day. 10 hours a day. ఓకేనా? ఈ D2 ఎంతో తెలియదు, అదే మనం కనుక్కోవాలి. సో కొట్టేద్దాం. నేను ఇట్లా కొట్టేయచ్చు అని చెప్పా. ఇగో 13 ఒకటిలో 13 రెళ్ళు. ఓకేనా? 5 రోళ్ళు, 5 మూళ్ళు, 2 6లో పోయిద్ది, లేదా 2 2లో పోయిద్ది. నేను 2 2 కొట్టేస్తున్నా. 2 2 ఎంత ఉంది ఇటు పక్కన? 3 ఇంటూ 6 18 ఉంది. ఇటు పక్కన ఏముంది? ఓన్లీ D2నే ఉంది. సో D2 ఈజ్ 30, D2 ఈజ్ 18. ఇదే మన ఆన్సర్. ఫార్ములా ఏంటంటే M1D1H1 ఈక్వల్ టు M2D2H2. ఇది ఒకవేళ వర్క్ కోడ్ ఇస్తాడు, అప్పుడు ఏం ఫార్ములా ఏంటిది? M1D1H1 బై W1 ఈక్వల్ టు M2D2H2 బై W2. ఇది ఫార్ములా. ఇప్పుడు సెవెంత్ లెక్క చూద్దాం. ఈ సెవెంత్ లెక్క చూద్దాం. ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ A is to B ఈక్వల్ టు 5:8. ఇఫ్ ద బోత్ అంటే A అండ్ B ఇంక్రీజ్డ్ బై 20%. అంటే A అనేది 20% ఇంక్రీజ్ అవ్వాలి, B అనేది 15% ఇంక్రీజ్ అవ్వాలి. సో వచ్చిన అప్పుడు కొన్ని నెంబర్స్ వస్తాయి కదా, వాటి రేషియో అంతా అని అడుగుతున్నాడు. సో దీన్ని ఎలా చేస్తున్నాడు అంటే, ఫస్ట్ A is to B కదా, A is to B నేను ఏమనుకుంటున్నాను? 50:80. ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాను? 0 పోతే 5:80 కదా. సో అందుకని ఏ అంత ఇంక్రీజ్ అయింది అన్నాడు? 20%. 20% అంటే ఎంత? 1/5 ఇంక్రీజ్ అయింది అన్నాడు. సో 1/5 ఆఫ్ 50 10. ఓకేనా? 50 ఉండాల్సింది 10 కలుపుకుంటే అంత 60 అయిందంట. సో బి అంత ఇంక్రీజ్ అయింది అన్నాడు? 15%. 15/100 ఇంటూ 80. ఓకేనా? కొట్టేద్దాం. 0 0 2 5లు, 2 4లు, 5 3లు, 15. సో 80 ఉన్న ఎంత వచ్చింది ఇక్కడ? 4 3 12. అంటే 12 ఇంక్రీజ్ అయింది 80 మీద. సో ఇప్పుడు రాద్దాం. అంటే ఎంత రేషియో ఎంత వచ్చింది? 6:80 + 12 92. ఓకేనా? ఈ 12 ఇంక్రీజ్ అయింది కదా. సో అప్పుడు న్యూ వాల్యూ వచ్చింది 92. ఇప్పుడు ఈ రెండింటి మధ్య రేషియో అడిగాడు, 60 92 మధ్య. సో ఎంత చూద్దాం. 60 92 ఏ అక్క పోయిందో చూద్దాం. 2 ఎక్కని చూద్దాం. 2 30లు 60. ఇది 2 4 8, 2 6 12. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ 2 ఎక్కని చూద్దాం. 2 15లు, 2 23. సో మనకు వచ్చే ఆన్సర్ 15:23. ఇది మన ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ లెక్క చూద్దాం. ఇప్పుడు ఈ లెక్క చూద్దాం. నెక్స్ట్ లెక్క నేను నెంబర్ ఇలా మర్చిపోయా. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ యావరేజ్ సేల్ ఆఫ్ ఆల్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్ టేకెన్ టుగెదర్ 2009 అండ్ దట్ ఆఫ్ 2004? అంటే 2004 నుంచి 2009 వరకే ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది వాటి వాల్యూస్ అని. సో నేనేం చేశానంటే 2004 వాల్యూస్ అన్నీ కూడుకున్నా. అన్ని వాల్యూస్ ఉన్నాయి కదా, అవి కూడుకున్నా. నాకు 325 వచ్చింది. సో 2009 వాల్యూస్ అన్నీ కూడుకున్నా. ఎంత వచ్చింది? 423 వచ్చింది. సో వాడేం చేయమన్నాడు? నియరెస్ట్ వాల్యూకి రౌండ్ చేయమన్నాడు. ఎలా? దీంట్లో ఇది ఎంత దీనికంటే ఇది ఎంత ఇంక్రీజ్ అయిందంటే మనం ఏ ఫార్ములా వేస్తాం? డిఫరెన్స్ బై ఈ నెంబర్ ఇంటూ 100. చూద్దాం డిఫరెన్స్ ఎంత ఈ రెండింటికి. 423, 325. 13 నుంచి 5 పోతే 8. ఇక్కడ ఒకటి ఉంటుంది కదా, ఒకటి ఉంటుంది. 11 నుంచి 2 పోతే 9. సో 98 వచ్చింది ఇక్కడ. 98 బై ఎంత మీద ఇంక్రీజ్ అయింది? 325 మీద. ఇంటూ 100. 5 ఎక్కం కొట్టేద్దాం. 5 20లో, 5 6లు 30, 5 5లు 25. మళ్ళీ 5 ఎక్కం కొట్టేద్దాం. 5 4లు, 5 13. ఎంత మిగిలింది పైన? 98 × 4/13. అది గుర్తుపెట్టుకో. 98 × 4/13. ఇచ్చేద్దాం.
98 నాలుగులు ఎంత మనకు తెలియదు. నేను చెప్పాను ఫార్ములా షార్ట్ కట్. 90 నాలుగులు ఎంత? 360. 8 నాలుగులు ఎంత? 32. సో దాని ఆన్సర్ 392. 392/13. కింద 13 ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. 3 13 39. ఒక్కసారి కూడా పోదు. 0 పెట్టుకున్నాం. 2 దిగిద్ది కదా, 2లో పోదు కాబట్టి 0 పెట్టుకున్నాం. నేను అక్కడ మళ్ళీ 0 పెట్టుకున్నాను. ఎందుకు? పాయింట్కి 1 టైమ్స్ 30.1కే ఆప్షన్స్లో దగ్గరగా ఉన్న ఆప్షన్ ఏంటంటే 30%. సో మన ఆన్సర్ 30%. ఓకేనా? నేనేం చేయలేదు, జస్ట్ 2004 డేటా యాడ్ చేసుకున్నా, 2009 యాడ్ చేసుకున్నా. ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది అన్నాడు. అప్పుడు ఫార్ములా అప్పుడు ఏమేస్తాం? డిఫరెన్స్ బై దేని మధ్య ఇంక్రీజ్ అయిందో ఆ నెంబర్ పర్సంటేజ్ అడిగారు కాబట్టి ఇంటూ 100. ఆన్సర్ 30% వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ లెక్క చూద్దాం. ఇప్పుడు ఈ లెక్క ఇచ్చాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1/5 డివైడ్ బై 1/5 ఇంటూ 1/5 ఇంటూ 1/5 ఇలా ఇచ్చాడు లెక్క. సో ఇప్పుడు చేద్దాం. 1/5 ఇంటూ 1/5 1/5 డివైడ్ బై 1/5 ఎంత? 1 ఇంటూ ఈ 1/5 ఉంది, అది రాసుకుంటున్నా. 1/5 ఇంటూ ఈ 1/5 బై, ఇప్పుడు ప్లస్ ఇంటూ ఉంది, ఏం చేస్తాం? ఇంటూ చేస్తాం. 1/9 ఇంటూ 1/9 ఎంత? 1/81. ఇంటూ ఉన్నప్పుడు ఇలానే ఇంటూ చేసేస్తాం, అది గుర్తుపెట్టుకోవాలి. 1/81 ప్లస్ 1/9. ఓకేనా? ఇంటూ 10 ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంటూ 10. సో ఇప్పుడు ఈ లెక్క చేద్దాం. ఇది చేద్దాం. ఎందుకు? ఇది ఎల్సిఎంలో ఉంది కాబట్టి. ఎల్సిఎం ఎంత రెండింటికి? 81. అంతే కదా, ఎల్సిఎం 81. 9 ఎక్కలో పోయిద్ది 81 ఎన్నిసార్లు పోయిద్ది? ఒకసారి. 1 ఇంటూ 1 1 ప్లస్ ఇది చూద్దాం. ఇప్పుడు 81 9లో ఎన్నిసార్లు పోయిద్ది? 9 సార్లు. 9 ప్లస్ 1 10. 9 సార్లు పోయిద్ది. 9 ఇంటూ 1 9. ఓకే, అప్పుడు ఈ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ? 10/81 వచ్చింది. అంటే ఈ వాల్యూ మొత్తం కలిపి 10/81. ఇక్కడ రాసుకుంటున్నాను నేను. 10/81 వచ్చింది. ఈ 10 కొట్టేసుకున్నా. ఈ పై వాల్యూ ఎంత? 1/25. ఇది గుర్తుపెట్టుకో. 1/25 ఇంటూ 1/25 బై 1/81 ఉంది. సో ఇప్పుడు ఇది చూద్దాం. ఇలా ఉంది. సో ఇప్పుడు ఇది ఎలా రాసుకుంటాం? ఈ A/B ఇదే ఫామ్లో ఉంది. A/B/C/D. అప్పుడేం రాసుకుంటాం? ఇది ఏ పైనే ఉంటుంది, B కిందకు వస్తుంది. అంటే 1/25. C అంతే ఉంటుంది, ఇంటూ D పైకి వెళ్తుంది. అంటే 81/25 వచ్చింది ఇది మొత్తం కలుపుకుంటే. ఓకేనా? ఈ 25 కిందకు వచ్చేస్తుంది, ఈ 81 పైకి వెళ్తుంది. ఇలా ఉన్నప్పుడు ఈ ఫామ్ ఆల్రెడీ చెప్పాం. సో 81/25 వచ్చింది. ఇప్పుడు ఇది చూద్దాం. 25 ఇంటూ 1 25. 25 మైనస్ 6 ఎంత? 19. ఓకే, బై 25. ఇది ఇంటూ కాదు, ప్లస్ కదా, ఇంటూ కాదు. సో ఏమొచ్చింది అప్పుడు? 81/25 ప్లస్ 19/25 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం? డినామినేటర్ సేమ్గా ఉన్నప్పుడు పైన యాడ్ చేస్తే సరిపోద్ది కదా. పైన యాడ్ చేస్తే ఎంత? 81 ప్లస్ 19 100/25. 25 సార్లు పోయిద్ది? 4 సార్లు. సో ఇదే మన ఆన్సర్. నెక్స్ట్ లెక్క చూద్దాం. ఇప్పుడు చూద్దాం. బై సెల్లింగ్ ఎట్ ఎ లాస్ ఆఫ్ 12% ఇన్స్టెడ్ ఆఫ్ లాస్ ఆఫ్ 18%, an article sells for 120 more. అంటే 18%కి అమ్మాల్సిన 12%కి అమ్మాల్సిన ఆర్టికల్ 18కి అమ్మితే వాడికి 120 లాభం వచ్చింది అన్నాడు. ఓకేనా? ఈ రెండింటి మధ్య అప్పుడు ఈ స్టెప్ని ఎలా రాసుకుంటాం అంటే ఈ మోర్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఈ మోర్. ఓకేనా? బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఇన్స్టెడ్ ఆఫ్ లాస్ ఆఫ్ బై సెల్లింగ్ ఎట్ లాస్ ఆఫ్ 12% ఇన్స్టెడ్ ఆఫ్ లాస్ ఆఫ్ 18%. అంటే 18%కి అమ్మాల్సింది వాడు 12%కి అమ్మాడు. అంటే ఎంత లాస్ వచ్చింది? అంటే వాడు ఎంతకి కట్ చేశాడు? 6%కి. అప్పుడు ఎంత వచ్చింది వాడికి? 120 వచ్చింది. ఓకేనా? ఈ స్టెప్ ఎలా అర్థమైందా? ఈ రెండు డిఫరెన్స్ ఈక్వల్ టు ఇది వచ్చింది. ఎందుకు? ఇంతకు అమ్మాల్సింది వాడు ఇంతకు అమ్మాడు, అప్పుడు వాడికి 6% లాభమే కదా. కాబట్టి 6% వాల్యూ ఎంత వస్తే సిపి అంటే మనకి ఎంత తీసుకుంటాం? 100. 6 చూడు, 6 120 వాళ్ళంటే ఎన్నిసార్లు? 6 20లో 120. అప్పుడు 120 చేస్తాం. 120 ఎంత? 2 పక్కన 3 సున్నాలు, 2000 ఆన్సర్. లేదు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినా అదే వస్తుంది. క్రాస్ మల్టిప్లికేషన్ ఎలా చేయాలో చూద్దాం. 100 ఇంటూ 120/6. 6 120 ఎన్నిసార్లు పోయిద్ది? 20 సార్లు పోయిద్ది. 100 ఇంటూ 200 ఈక్వల్ టు 2000. ఓకేనా? ఇక్కడ సింపుల్.
12% వాడు 18కి అమ్మాల్సింది 12%కే అమ్మాడు. అంటే వాడికి ఎంత 6% లాభం వచ్చింది. సో ఆ 6% వాల్యూ 120 అయితే ఈ మోర్ అన్నాడు కదా, దానికి ఎంతకని ఈక్వల్ చేశాను నేను. 18%కి అమ్మాల్సింది 12%కి అమ్మితే 6% లాభం వాడిది. ఓకేనా. ఆ 6% వాల్యూ 20% మోర్ అంటే ప్రాఫిట్ కదా, అందుకని దానికి ఈక్వల్ చేశా. 6% ఈక్వల్ టు 120 అయితే 100% వాల్యూ అంత 2000. ఇది మన లెక్క. ఇప్పుడు నెక్స్ట్ లెక్క వెళ్దాం. ఇప్పుడు ఈ లెక్క చూద్దాం. ఈ లెక్క కొంచెం డిఫరెంట్ ఉండే, కాకపోతే అప్లికేషన్ ఓరియంటెడ్ లెక్క. అంటే మనం థింక్ చేయాలి ఈ లెక్కకి. ఏ కొనికల్ టెంట్ సెట్ అండ్ అకామిడేషన్ ఫర్ 15%. ఓకే, 15%కి ఒక కొనికల్ టెంట్ అనేది కోన్ షేపుల్లో ఉన్న టెంట్ అకామిడేట్ చేయడానికి సిద్ధపరచబడిందంట. ఈచ్ పర్సన్ మస్ట్ హ్యావ్ 5 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ఫస్ట్ స్పేస్. అంటే వాడు కూర్చోవడానికి 5 స్క్వేర్ ఫీట్ అంట. అండ్ 30 క్యూబిక్ మీటర్ ఫర్ ఎయిర్ టు బ్రీత్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఎయిర్ టు ల్యాండ్ అన్నాడు, వాట్స్ దాన్ని ఏమంటాం, ఎయిర్ టు బ్రీత్ అని అడిగాడు ఇక్కడ. బ్రీత్ అంటే ఏంటి, గాలి అంటే ఈ ఏరియా, ఈ ప్లేస్ మొత్తం బ్రీత్, అంతే కదా. గాలి ఎక్కడ ఉంటుంది, దీని లోపలే ఉంటుంది కదా, దీని కింద ఉంటుంది కదా, దీని లోపలే ఉంటుంది. కాబట్టి ఇండైరెక్ట్గా ఏం అడిగాడంటే వాల్యూమ్ అడిగాడు. అంటే వాల్యూమ్ ఇచ్చాడని అర్థం. ఒక్కొక్కడికి 30 క్యూబిక్ మీటర్ అంట. అంటే ఎంతమంది ఉన్నారు లోపల, 15 మంది ఉన్నారు. ఒక్కొక్కడికి 30 అయితే 15కి ఎంతో అది మన వాల్యూమ్ అయింది. కానీ అడిగింది అది కాదు. వాడేం అడిగాడు, వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద కోన్. ఈ హైట్ ఎంత అడిగాడు. అది మనకిచ్చిన క్వశ్చన్. సో ఇది ఇచ్చాడు చూడు. ఏది, ఈచ్ పర్సన్ హ్యావ్ 15 స్క్వేర్ ఫీట్ అని. 15 స్క్వేర్ ఫీట్ అంటే ఏంటంటే ఇది ఏరియా అని అర్థం. మనకి వాల్యూమ్ ఫార్ములా ఏంటంటే అసలు నార్మల్గా కోన్కి ఏంటిది, బేస్ ఏరియా ఇంటూ హైట్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ కోన్ 1/3 ఇంటూ బేస్ ఏరియా ఇంటూ హైట్. దాన్ని మనం πr² అని రాస్తాం. ఇక్కడ బేస్ ఏరియా కింద సర్కిల్ కదా, గుర్తుందా, కింద సర్కిల్ పైన ఇలా షేపు, అంతే కదా కోన్ అంటే. కాబట్టి మనం దీన్ని πr² అని రాస్తాం. ఇక్కడ బేస్ ఏరియా అని రాయాలి. అప్పుడు మనకి లెక్క సాల్వ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ లెక్క ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ లెక్క రాద్దాం. వాడు బేస్ ఎంత ఇచ్చాడు, 1/3 ఇంటూ బేస్ ఏరియా ఇంటూ హైట్. ఎంత ఇచ్చాడు, వాల్యూము 30 క్యూబిక్ అని ఇచ్చేసాడు లోపల. ఎందుకు, ఆ గాలి మొత్తం ఫిల్ అయ్యి ఉంది 30 క్యూబిక్ ఏరియా అంట. ఓకే, ఆ స్పేస్ మొత్తం 30 క్యూబిక్ ఏరియాలో ఫిల్ అయ్యి ఉంది అన్నాడు. కాబట్టి నేను వాల్యూమ్ ఇంత అని రాసేసా. సో ఈ బేస్ ఏరియా ఎంత ఇచ్చాడు, 5 స్క్వేర్ ఫీట్ ఇచ్చాడు చూసావా, అదే దాని బేస్ ఏరియా. ఓకేనా. 5 ఇంటూ హెచ్ ఈక్వల్ టు 30 కొట్టేసుకో. 5 ఎంత, 5 6కి ఈ 3 అవతలు తీసుకెళ్ళు. అదే న్యూమరేటర్లో ఉందనుకో 3 6తో కొట్టేసేవాళ్ళం. కానీ డినామినేటర్లో ఉంది కదా, అవతలకు పట్టుకెళ్ళిపోతాం. అప్పుడు ఏమైంది, హెచ్ ఈక్వల్ టు 6 ఇంటూ 3 18 సెంటీమీటర్స్ మన ఆన్సర్. ఓకే, 18 మీటర్స్ లేదా 18 సెంటీమీటర్స్ మన ఆన్సర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లెక్క చూద్దాం. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ బ్రీత్ అంటే మనం కనుక్కోవాల్సింది వాల్యూమ్. వాడిక ల్యాండ్ అడిగాడు అనుకో, మనం ఏరియా కనుక్కునేవాళ్ళం. ఏ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా లేదా టీఎస్ఏ మనం కనుక్కునేవాళ్ళం. వాడు అక్కడ బ్రీత్ అన్నాడు కాబట్టి, బ్రీత్ అంటే గాలి ఈ లోపల మొత్తం ఫిల్ చేసి ఉంటుంది. వాల్యూమ్ అంటే ఏంటి, ఈ లోపల ఫిల్ అయిందే కదా అది. కాబట్టి అందుకని నేను వాడే ఇచ్చాడు డైరెక్ట్గా 30 క్యూబిక్ కూడా కావాల్సింది అని. ఆ 30 క్యూబిక్ వాల్యూ వేసుకున్న. బేస్ ఏరియా ఇచ్చాడు వాడు ఎంత, 5 స్క్వేర్ ఫీట్ కావాలని. ఈ వాల్యూ ఎక్కడ వేసుకోవాలి, ఈ లెక్క కొంచెం ఎక్కువసేపు ప్రాక్టీస్ వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ లెక్క చూద్దాం. ఇప్పుడు చూద్దాం 12th లెక్క. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 8,000 ఎట్ రేట్ ఆఫ్ 10% per annum ఫర్ 6 years. మన డైరెక్ట్ ఫార్ములా తెలుసు కాబట్టి ఎస్ఐ ఈక్వల్ టు PTR/100. ఈ సున్నాలు కొట్టేసా. ఎంత ఉంది, 8 6లు 48. ఎన్ని సున్నాలు ఉన్నాయి, ఇక్కడ ఒక సున్నా ఉంది, ఇక్కడ ఒక సున్నా ఉంది, 2 సున్నాలు పెట్టుకున్నా. ఇదే మన ఆన్సర్, 48,000 మన ఆన్సర్, 4800. ఇప్పుడు 13వ లెక్క చూద్దాం. ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ద స్పియర్ ఈస్ 42, ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్. స్పియర్కి ఏంటి, సిఎస్ఏ టిఎస్ఏ అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా సేమ్ ఉంటుంది. ఎంత, 4πr² ఉంటుంది. సో ఆ ఫార్ములా వర్కౌట్ చేద్దాం. 4 × 22/7 ఆర్ ఎంత ఇచ్చాడు, ఆర్ అంత, ఇక్కడ డయామీటర్ ఇచ్చాడు, డయామీటర్ 42 ఇచ్చాడు. అంటే ఆర్ ఎంత అయింది, /2 అంటే 21 అయింది. 21. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్లో 2 ఉన్నాయి, 11 మల్టిపుల్స్. ఒకవేళ ఆప్షన్లో 11 మల్టిపుల్ ఒకటే ఉందనుకో అది టిగ్గొట్టేయచ్చు. కానీ 2 ఉన్నాయి కాబట్టి మనం ఫార్ములా చేయాల్సిందే. 7 3 21. సో 88 ×
63. ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. ఇక్కడ చూద్దాం. 8 యూనిట్ ప్లస్ చెక్ చేస్తున్నా. 8, 3, 24. చివరిలో 4 ఉండాలి. 11 మల్టిపుల్ అయి ఉండాలి. ఏంటి ఆప్షన్స్లో చూద్దాం. సో ఇవి మనకిచ్చిన ఆప్షన్స్. ఇది 11 మల్టిపులా? అవును. ఓకేనా? కానీ చివరిలో 4 లేదుగా, కొట్టేయడమే. ఇది కాదు. ఇది చూద్దాం. 15, 15 సరిపోయినాయి. 11 మల్టిపుల్. కానీ చివరిలో 4 రావాలి మనం చూసిన లెక్క ప్రకారం. ఇది కాదు. ఇది 11 మల్టిపులా? 10, 12. 11 మల్టిపుల్ కాదు. అంటే ఈ 3 కానీ ఇప్పుడు ఆన్సర్ ఏమైంది? ఇదే అయింది. చెక్ చేద్దాం. 5, 4, 9. 5, 4, 9 సరిపోయింది. చివరిలో 4 కూడా ఉంది కాబట్టి 5544 ఈజ్ ఆర్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ లెక్క. ఇప్పుడు ఈ లెక్క చూద్దాం. ఎ థీఫ్ ఈ స్పాటెడ్ బై పోలీస్ ఎట్ 249 meters. థీఫ్ స్పీడ్ ఈజ్ 4 meter/second అండ్ పోలీస్ స్పీడ్ ఈజ్ 7 meter/second. అంటే దొంగ పరిగెత్తున్నాడు, పోలీస్ చేజ్ చేస్తున్నాడు. అంటే ఏ డైరెక్షన్లో? ఇద్దరు సేమ్ డైరెక్షన్లో ఉంటాడు కాబట్టి మనం మైనస్ చేస్తాం. మైనస్ అంటే 7 - 4 అంటే 3 parts. 3 parts వాల్యూ 249 అయితే ఓకేనా? ఇక్కడ ఏమడిగాడు? హౌ ఫార్ థీఫ్ వుడ్, హౌ, ఇది ఇంపార్టెంట్. హౌ ఫార్ థీఫ్ వుడ్ అంటే థీఫ్ హౌ రన్ బిఫోర్ హీస్ ఓవర్టేకెన్ బై పోలీస్ మ్యాన్. అంటే థీఫ్ ఇంకా ఎంత దూరం పరిగెడతాడు? థీఫ్ ఎంత ఉంది ఇక్కడ? 4 meters. కాబట్టి 3 parts 294 అయితే 249 అయితే 4 parts వాల్యూ ఎంత? అదే ఒకవేళ పోలీస్ స్పీడ్ అడిగాడనుకో, హౌ ఫార్ పోలీస్ వుడ్ రన్ అని అడిగాడనుకో, ఇక్కడ వేసుకుంటాం. నేనేం చేయాలి? జస్ట్ మైనస్ చేసుకున్నా. ఈ పార్ట్స్ ఎంత డిఫరెన్స్ వచ్చిందో అది దీనికి ఈక్వల్ చేసుకున్నా. 3 parts వాల్యూ 249 అన్నాడు. 4 parts వాల్యూ అంతా కనుక్కుంటే అదే మన ఆన్సర్. ఈ మోడల్ చాలా సింపుల్. సో జాగ్రత్త నేర్చుకో. చేద్దాం ఇంకా. ఇగో 3 parts వాల్యూ 249, 4 parts వాల్యూ ఎక్స్. ఇంతగా రాసుకునేది క్రాస్ మల్టిప్లికేషన్. 3 8 24, 3 3 9. అంతే కొట్టేసేది. 3 8 24, 3 3 9. సో 83 4. నాకు ఎక్కాలు చేయడం తెలియదు కాబట్టి 84 320, 3 4 12 కాబట్టి 332 వచ్చింది. సో ఇది మన ఆన్సర్. నేనేం చేయలేదు, జస్ట్ వాళ్ళిద్దరు స్పీడ్ డిఫరెన్స్ తీసుకున్నా, దీనికి ఈక్వల్ చేసా. వాడేమడిగాడు? థీఫ్ స్పీడ్ అంత అడిగాడు. థీఫ్ ఎంత స్పీడ్ పరిగెత్తాడు? 4 meter/second పరిగెత్తాడు. అంటే 3 parts వాల్యూ 249 అయితే థీఫ్ వాల్యూ ఎంత అంటే 4 parts వాల్యూ ఎంత? 332. అదే హౌ ఫార్ పోలీస్ వుడ్ హ్యావ్ అన్నాడు అనుకో, పోలీస్ వాల్యూ వేసుకుంటా. అంటే ఇక్కడ 7 parts వేసుకునేవాడిని. సో 332 మన ఆన్సర్. నెక్స్ట్ లెక్కకి వెళ్దాం. ఇప్పుడు క్వశ్చన్ ఇచ్చాడు. విచ్ కంపెనీ హ్యాస్ మ్యాక్సిమం యావరేజ్ ప్రొడక్షన్ ఫ్రమ్ ఇయర్ 2019 to 2022 అని ఇచ్చాడు. సో ఇవి వాల్యూస్. ఇవి కంపెనీ ఏ, బి, సి, డి. సో వీటిని జస్ట్ మనం ఏం చేస్తాం? షార్ట్ కట్ ఏంటంటే వీటిని జస్ట్ టోటల్ చేస్తాం. ఎందుకు? టోటల్ చేసేవనుకో ఒక వాల్యూ వస్తుంది. ఏ టోటల్ అయితే ఎక్కువ ఉంటుందో అదే మన ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు ఏ టోటల్ అయితే ఎక్కువ ఉంటుందో అదే మన ఆన్సర్. దాని యావరేజ్ ఎక్కువ వచ్చింది కదా, దాని యావరేజ్ కూడా అంతే ఎక్కువ వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఇది 200 వచ్చిందనుకో, 4తో చేశాను. ఇది 500 వచ్చిందనుకో, 4తో చేస్తాను. అప్పుడు వాల్యూ దేనికి ఎక్కువ వచ్చింది? దీనికే కదా. సో టోటల్ ఎక్కువ ఉంటే యావరేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ 4 టోటల్ ఎక్కువ దేనికి ఉంటుందో అదే మన ఆన్సర్. చూద్దాం. 5 4 9, 8 1 9 అంటే 9 + 9 18. ఇప్పుడు ఇది చూద్దాం. 6 8 14, 14 1 8 32, 32 1 7 39, 39 1 40, 408 వచ్చింది అక్కడ. ఇప్పుడు ఇది చూద్దాం. 5 5 10, 6 4 10, 10 + 10 20, 7 8 15, 15 1 7 22, 22 1 8 30, 30 1 2 32. ఇది చూద్దాం ఒకసారి, తప్పు వచ్చినట్టుంది. 6 8 14, 14 1 8, 14 8 22, 22 1 8 30. ఇది 30. ఓకే, నేను 308 చేసా, 40 చేసేసా. సో ఇది ఓకే, 320. ఇది చూద్దాం ఇప్పుడు. 8 2 అంత 10, 6 + 4 10 20. ఇది చూద్దాం. 6 6 12, 12 12 14 26, 1 2 28, 280 వచ్చింది.
ఇప్పుడు ఇది చూద్దాం. 6, 6, 12, 12 ఒక 8, 20, 20 ఒక 2, 22, 7 ఒక 6, 13, 13 ఒక 9, 22, 22 ఒక 2, 24, 24 ఒక 7, 31. ఇప్పుడు వాల్యూలు చూద్దాం. 308, 320, 280, 310. ఏ వాల్యూ ఎక్కువ వచ్చింది? ఈ వాల్యూ వచ్చింది. కాబట్టి ఇది కంపెనీ బి అనుకుంటే ఇదే మన ఆన్సర్. కంపెనీ బి ఈజ్ ఆర్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ లెక్క చూద్దాం. ఇప్పుడు ఈ లెక్క చూద్దాం. ఈ లెక్క కొంచెం ట్రిక్కీ, అంటే మంచి 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 లెక్క. సో ఈ లెక్క చూడు. ఏ బ్యాంక్ ఆఫర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్ 5% per annum హాఫ్ ఇయర్లీ. ఇది అండర్లైన్ చేసుకో. హాఫ్ ఇయర్లీ ఆన్ ఇట్స్ డిపాజిట్స్. అంటే మనం కొంత డబ్బు పెట్టుకున్నాం అనుకో, మనం కొంత డబ్బు పెట్టుకున్నాం దాని మీద 5% per annum హాఫ్ ఇయర్లీ. అంటే 5%కి హాఫ్ అని, అంటే 5/2% అని. ఇది ఓకేనా? హాఫ్ ఎందుకు వేసాను? హాఫ్ ఇయర్లీ కాబట్టి రేట్ కింద రేట్ బై 2 చేసుకున్నాను. ఓకేనా? హాఫ్ ఇయర్లీ కాబట్టి రేట్ కూడా సగం అయ్యిద్ది. హాఫ్ ఇయర్గా మనం కనపడుతుంది కాబట్టి రేట్ కూడా హాఫ్ అయ్యిద్ది. అందువల్ల 5/2% రేట్ వేసుకున్నాను. సో ఏ కస్టమర్ డిపాజిట్స్ 2400 ఈచ్ ఆన్ 1st January to 1st July. అంటే 1st January నుంచి 1st July అంటే ఎన్ని? 6 నెలలని. ఓకే, 6 నెలలు. 6 నెలలు అంటే హాఫ్ ఇయర్. సో హాఫ్ ఇయర్లీ ఓకేనా? 2 హాఫ్ ఇయర్లీ ఇచ్చాడు. సో ఫైండ్ ద అమౌంట్ హీ రిసీవ్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్. మనం ఇప్పుడు వాడు ఏమడిగాడు? ఎంత అమౌంట్ మనం కట్టాలి అని అడిగాడు. ఇప్పుడు చేద్దాం. ఫస్ట్ ఎంత తీసుకున్నాం? 2400 తీసుకున్నాం. 2400 తీసుకున్నాం. ఇప్పుడు దీనికి ఎంత కట్టాలి మనం? రేటు 5/2% రేట్ ఎంత కట్టాలి. సో నేను దీన్ని ఎలా చేసుకుంటున్నానంటే, సింపుల్ లెక్క. ఫస్ట్ 5% చేసుకుంటాను, దాని తర్వాత 2% చేసుకుంటాను. 5% వాల్యూ ఎంతో చూద్దాం. 5% ఎంత? 2400లో ఓకే, ఎంత? 24 5లు 25లు 100, 4 5లు 20, 120 వచ్చింది. సో దీనికి ఉంది మళ్ళీ 2%. 2% అంటే హాఫ్, ఎంత? 60. అంటే ఎలా వేసాను? 5/2% అన్నాడు. ఫస్ట్ 5% చేశా. ఎంత వచ్చింది? 120 వచ్చింది. మళ్ళీ దానికి 2% చేయాలి కదా, అంటే 1/2% చేయాలి కదా, చేసా. 60 వచ్చింది. అంటే 2400కి 5/2% అంటే 60. ఇది ప్రిన్సిపల్, ఇది ఇంట్రెస్ట్. వాడు ఏమడిగాడు? అమౌంట్ అడిగాడు. 2060 వచ్చింది మనకి. మళ్ళీ ఏం చేశాను? మళ్ళీ 2400 యాడ్ చేశాను. ఎందుకు? ఆన్ ఈచ్ అన్నాడు, చూసావా? అంటే 2 సార్లు చేయాలని అర్థం. కాబట్టి మళ్ళీ 2400 యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు రాస్తున్నాను. ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. ఎంత వచ్చింది చూద్దాం. 48, 60. ఇప్పుడు మళ్ళీ దీని మీద కూడా 5/2 చేయాలి. ఓకేనా? చేద్దాం. దీని మీద కూడా 5/2% చేయాలి. సో మనకు వచ్చిన దాన్ని, ఇది ప్రిన్సిపల్, గుర్తుపెట్టుకోవద్దు. ప్రిన్సిపల్ మనకి ఇంట్రెస్ట్ వచ్చింది. 2 కలుపుకుంటే అమౌంట్ వచ్చింది, అంతే కదా? అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, అంతే కదా? సో ఇప్పుడు అది చేద్దాం. ఎంత వచ్చింది? ఫస్ట్ 5% చేయాలన్న, 5% చేద్దాం. 5% ఇంటూ 4860 కొట్టేసుకో. 5 1, 5 2. ఓకేనా? ఇది ఎంత అప్పుడు? 2 2, 2 4, 2 3, 243 వచ్చింది. 243కి హాఫ్ ఎందుకు చేస్తున్నాను? బై 2 ఉంది కదా, అందుకు. ఎంత అప్పుడు? 2 12 24, 2 1 2. ఎంత మిగిలిద్ది అప్పుడు? 0.1 మిగిలింది. పాయింట్ పెట్టుకుంటా, అంటే లెక్క చేస్తా చూడు. 243 2తో 2 1 2, 4 దింపుకున్నా, 2 2 4, 3 దింపుకున్నా, 2 1 2, 3 ఉంది, 2 1 2, 1 మిగిలిపోయింది. పాయింట్ పెట్టుకుంటున్నా. ఇదిగో పాయింట్ ఎక్కడ పెట్టుకుంటున్నా? 0 పెట్టుకోవచ్చు కదా అప్పుడు. 2 5 10, అంటే 121.5 వచ్చింది. ఏంటిది? 5/2% ఆఫ్ 4860 అంటే 121.5. అంటే 4860 121.5. ఇది ప్రిన్సిపల్, ఇది ఇంట్రెస్ట్. అప్పుడే కదా అమౌంట్ వచ్చేది. 49815 మన ఆన్సర్. ఓకేనా? నేనేం చేయలేదు, జస్ట్ వాడు ఫస్ట్ 2400 ఇచ్చాడు, దాని మీద 5/2% కనుక్కున్నా. 5/2% 2 సార్లు కనుక్కున్నా. ఎందుకు? వాడు 2 సార్లు కనుక్కోమన్నాడు. దాని తర్వాత మళ్ళీ ఆ డేట్ ఇచ్చాడు, గుర్తుందిగా? ఏం డేటు? 1st January to 1st July. అంటే అక్కడికి 6 నెలలు. 6 నెలలు అంటే ఏంటి? మళ్ళీ 6 months అని. 6 months అంటే హాఫ్ ఇయర్లీ. కాబట్టి అక్కడ 2400కి 60 వచ్చింది.
2460 కలుపుకున్నాం, మళ్ళీ అమౌంట్ యాడ్ చేసాం. 2400కి మళ్ళీ 2460కి 2400 యాడ్ చేసాం. అప్పుడు న్యూ అమౌంట్ వచ్చింది. ఆ అమౌంట్ మీద మనం ఎంత వచ్చింది అప్పుడు అమౌంట్ మీద 4860 వచ్చింది. కానీ మళ్ళీ 6 మంత్స్ అడిగాడు కాబట్టి 5% మీద 6 మంత్స్ అంటే హాఫ్ ఇయర్లీ కాబట్టి 5/2 వేసా. ఆ 5/2 వేసాను ఇక్కడ. ఈ వాల్యూ వచ్చింది 121.5 వచ్చింది. అది ఇంట్రెస్ట్. మనం అడిగాడు అమౌంట్ అడిగాడు కాబట్టి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు అమౌంట్. 4981 ఈజ్ ఆర్ ఆన్సర్. 4981.5 ఆన్సర్. ఈ లెక్క కాకపోతే మళ్ళీ అడుగు, నేను చెప్తా. ఇప్పుడు నెక్స్ట్ లెక్క. ఈ లెక్క చూద్దాం. ఇఫ్ డ్యూ టు 12% డిక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ షుగర్, ఏ కెన్ బై 7 more kgs ఫర్ షుగర్ ఫర్ 1200, దెన్ ఫైండ్ ద యాక్చువల్ ప్రైస్ ఆఫ్ ద షుగర్. ఇలాంటి లెక్కలు వచ్చినప్పుడు మనకు ఫార్ములా వాడతాం. ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే రేషియో లెక్కలో ఈ పద్ధతి ప్రకారం చేస్తాం. నేను చెప్తా. సో ఒరిజినల్ ప్రైస్ ఎంత? 1200. కాబట్టి ఇప్పుడు న్యూ ప్రైస్ కూడా 1200 అవుతుంది. ఈ స్టెప్ గుర్తుపెట్టుకోవాలి. ఒరిజినల్ ప్రైస్ ఎంత? 1200. న్యూ ప్రైస్ ఎంత? ఎంత? ఇటువరకు 1200కి ఎంత వచ్చేది? 100 వచ్చేది. కానీ ఇప్పుడు 12% డిక్రీజ్ అయ్యి 88 వస్తుంది. క్వాంటిటీ ఎంతో మనకు తెలియదు. ఓకే, ఇది స్టెప్ వేసుకునే పద్ధతి. ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. ఎక్స్పెండిచర్ ఎంత? 1200. మళ్ళీ 1200 పెడుతున్నాడు. సో ఎక్స్పెండిచర్లో ప్రాబ్లం ఏం లేదు. ఎక్స్పెండిచర్ ఇటువరకు 1200 పెడితే, ఓకేనా, ఎక్స్పెండిచర్లో ఇటువరకు 1200 పెడితే 100 వచ్చేది. ఇప్పుడు 12% తగ్గి 88 వస్తుంది. ఈ క్వాంటిటీ మనం కనుక్కోవాల్సింది. ఈ క్వాంటిటీ ఒరిజినల్ క్వాంటిటీ మనం కనుక్కోవాలి. సో ఈ రెండు క్యాన్సిల్, 1200 క్యాన్సిల్గా దీన్ని అవతలకు పంపించు. ఎంత? 100 ఈక్వల్ టు 88 క్యూబ్. ఇప్పుడు ఇది చూద్దాం. అప్పుడు ఏమైంది? అప్పుడు 100/88. 100 ఉండాల్సింది 88 అయింది. ఓకేనా, 88 ఉండాలి, అంతే. 100 ఉండాల్సింది 88 అయింది. దీని ఎంత అన్నాడు? 7 parts. ఓకే, డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ మనకు కావాల్సింది. వాడు క్వశ్చన్లో 7 kgs అని ఇచ్చి చూసావా, అది మనకు కావాల్సింది. ఇప్పుడు ఈ డిఫరెన్స్, ఈ 7 parts, ఈ 7 kgs 12 parts అయితే, 7 kgs 12 parts అయితే ఈ ఒరిజినల్ వాల్యూ ఎంత? ఓకేనా, ఇప్పుడు అప్పుడున్న వాల్యూ ఎంత అంటే 88కి ఎంత? కానీ వాడు మనల్ని ఏమడుగుతున్నాడు ఇక్కడ? ప్రైస్ అంటే 1200 అడుగుతున్నాడు. సో ప్రైస్ 1200 కాబట్టి మనం ఎన్ని కేజీలు వాడుతున్నాము? 7 × 88/12 kgs వాడుతున్నాం. ఇలా ఉన్నప్పుడు ఏం చెప్పాను? ఈ 12 పైకి వెళ్ళిపోద్ది. కాబట్టి 1200 × 12/7 × 88. ఇప్పుడు కొట్టేసి 4 ఎక్కం, 4 88 సార్లు పోయిద్ది, 22 సార్లు పోయిద్ది, 4 3. ఇప్పుడు ఇంకా కొట్టేసి 6 2 ఎక్కం పోయిద్ది, 2 11, 2 6. పైన ఎంత ఉంటుంది? 600 × 3 1800 ఇంటూ 11 ఏళ్ళు 77. ఇప్పుడు చేద్దాం. 77 2 చేద్దాం. 77 2 ఎంత? 7 రోజులు 14, 7 రోజులు 14, 1 15, 154. 7 రోజులు 154. సో ఎంత వచ్చింది? ఇంకా 10లో నుంచి 4 పోతే 6, 7లో నుంచి 5 పోతే 2, 0 దింపుకున్నా. 76 4ల 3. 4 అయితే 7 4 28 అయిపోతుంది, దాటిపోతుంది. 3 వేద్దాం. 7 3 7 3 21, 7 3 21, 7 3 21, 2 23, 231 వచ్చింది. 23 ఉంది. ఆన్సర్స్ చూద్దాం. ఆన్సర్స్ చూసా, ఆప్షన్స్ చూసా. 23 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. ఎంత ఉంది ఆప్షన్? 23.38 సంథింగ్ ఎంత ఉంది. సో అదే మన ఆన్సర్. ఓకే, ఇది లెక్క చేసే పద్ధతి. ఈ లెక్క మళ్ళీ చెప్తా, డౌట్ వస్తే అడుగు. ఈ లెక్క మళ్ళీ చెప్తా, డౌట్ వస్తే అడుగు. ఇప్పుడు నెక్స్ట్ లెక్క. ఇప్పుడు ఈ లెక్క చూద్దాం. 19 లెక్క. ఏ ట్యాక్సీ గోస్ ఫ్రమ్ పి ఎట్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 60 kilometers. అంటే ఒక ట్యాక్సీ పి నుంచి వేరే చోటకి 60 kilometers స్పేస్లో వెళ్తుందంట. పేస్ అంటే స్పీడ్. ఆన్ రిటర్న్ అంటే వెనక్కి వస్తున్నప్పుడు, అంటే రివర్స్ వస్తున్నప్పుడు, డ్యూ టు ట్రాఫిక్ ఉండడం వల్ల ఆ స్పీడ్ ఆఫ్ ద ట్యాక్సీ ఫాల్స్ బై 60 km. ఇక్కడ వేసిన మనం జాగ్రత్త స్టెప్ ఏంటంటే 6 వెళ్తుంది, వచ్చేటప్పుడు ఆ స్పీడ్ 20 తగ్గింది అంటే 60 - 20 40కి వచ్చిందని అర్థం. ఫాల్స్ బై, ఇందులో నుంచి మైనస్ చేస్తాం అంతే. ఫైండ్ ద యావరేజ్ స్పీడ్. మనకి యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటిది? 2x1 x2
x1 ప్లస్ x2 ఇది ఫార్ములా. ఓకేనా? ఇక్కడేం లేదు, జస్ట్ పీ నుంచి అటు వెళ్తుంది అన్నాడు. ఎంత? 60 km/h. వచ్చేటప్పుడు ఏమైంది? 60 కంటే 20 తగ్గింది అన్నాడు. సో ఇంత వచ్చింది వాల్యూ. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏంటో చూద్దాం. 2 × 60 × 40/60 + 40 డైరెక్ట్ చేసేద్దాం. 2 6 12 12 4 48 48 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి పెట్టుకుందాం. ఇప్పుడే చూద్దాం, డీటెయిల్గా రాస్తా. 2 × 60 × 40/60 + 40. ఇప్పుడు ఇది ఎక్కేద్దాం. 6 4 24 24 2 48 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు పెట్టుకున్నా. 100 ఈ 2 సున్నాలు క్యాన్సిల్. 48 మన ఆన్సర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లెక్క, లాస్ట్ లెక్క 20. ఇప్పుడు ఈ లెక్క చూద్దాం. లాస్ట్ లెక్క. ఆర్ బైస్ ఆర్టికల్ ఫర్ 1 lakh అండ్ సోల్డ్ ఇట్ టు ఎం ఫర్ 1,20,000. అంటే ఆర్ అనేవాడు 1,00,000 కొని వీడికి 1,20,000 అమ్మాడు. సో ఎం అనేవాడు ఏం చేశాడు? మళ్ళీ దాన్ని 1,00,000కి అమ్మాడు. సో దీనివల్ల ఎంకి లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా? అంటే మన ఆర్ పట్టించుకోకర్లా, ఆర్ వదిలేసే అసలు. అంటే ఎం ఎంత కొన్నాడు? 120 కొన్నాడు. అంటే 1,20,000 కొన్నాడు. ఎంతకు అమ్మాడు? 1,00,000కి అమ్మాడు. ఓకేనా? ఎంత నష్టం వచ్చింది? 20,000 నష్టం వచ్చింది. ఎంత మీద? 1,20,000 మీద. ఓకే, కోట్ల బదులు 100, కోట్ల బదులు 100, 1000 10,000 1,00,000 అంతే. సో ఇంటూ పర్సంటేజ్ కాబట్టి 100 వేసుకున్నాం. సో మనకు ఆర్తో సంబంధం లేదు, ఎందుకు? అడిగింది ఎంఏ కాబట్టి, ఎం అడిగాడు కాబట్టి. సో చూద్దాం, క్యాన్సిలేషన్ చేసుకో. పైన 4 సున్నాలు, కింద 4 సున్నాలు, 1 1. వాల్యూ ఎంత వచ్చింది? ఇంకా మిగిలింది అంత ఎక్కడ? 2/12 × 100 అది రాసుకుందాం. 2/12 ఎలా రాసుకుందాం? 2 12 1 6 1/6 × 100 అంటే ఎంత? 100/6 అంటే మనకు డైరెక్ట్ వాల్యూ తెలుసు, 16 2/3. ఇదే మన ఆన్సర్. ఓకే, బాయ్.